విమెన్స్ విషయానికి వస్తే కుటుంబాన్ని కట్టే పాత్ర దేవుడు విమెన్స్కి ఇచ్చాడు. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకోవాలి, అంతే తప్ప జ్ఞానవంతుడు అని దేవుడు బైబిల్ ఎక్కడ చెప్పలేదు. సో వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటాయి. యవనస్తుడు స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి, సొసైటీ స్ట్రాంగ్ ఉంటుంది. ఎంతైనా చూడండి, తండ్రి ప్రార్థన కంటే తల్లి ప్రార్థన ఎక్కువగా ఉంటుంది. ఏ భక్తుని జీవితంలో చూసుకోండి. ఎందుకంటే మా జెంట్స్కి బయట వర్క్స్ ఎక్కువ, వర్క్ డ్యూటీస్ చేయాలి, ఆ ప్రెషర్ ఈ ప్రెషర్లో తల్లి కంటే ఎక్కువైతే చేయలేరు. మరి చేసేవారు ఉంటే ఉండొచ్చు, బట్ యావరేజ్గా నేను చెప్తున్నాను. సో తల్లి ప్రార్థన కుటుంబాన్ని కట్టేదైతే యవనస్తుల ప్రవర్తన సమాజాన్ని కట్టేది. సో ఈ రెండు ఇంపార్టెంట్. సంఘానికి వచ్చిన మనం కుటుంబాలను కట్టుకోవడంతో పాటు సువార్త చేయడానికి యవనస్తులు పంపిస్తే పౌలు, బర్నబా 1 year సేవ చేశారు. ఆ 1 year సేవ చేస్తే క్రిస్టియానిటీ అనే పేరు వారి సేవ నుంచి వచ్చి పుట్టుకొచ్చింది.